ఆరాధనలోనికి వచ్చాం. గత 2 దినాలు మీ వాక్యములో నుండి అనేకమైన సంగతులను ధ్యానించడానికి కృపనిచ్చారు. కేవలం నిమిత్త మాత్రుడు నీ ప్రభా నాయన మీ చేతి నీడలో దాచారు. మీ వాక్కు నా నోట ఉంచారు. మీ ప్రజలతో మాట్లాడడానికి కృపనిచ్చారు. మాట్లాడుతూ ఉండగా నన్ను నేను పరిశీలించుకోవడానికి, పురికొల్పబడ్డానికి కూడా సహాయపడుతూ వచ్చారు. నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ 3వ దినం కూడా నాయన మీ వాక్యాన్ని వినబోతుంటున్నాం. ప్రాముఖ్యమైన సంగతులు ప్రభా నాయన, ప్రజలు ఇప్పటికే చాలా సమయం ఈ స్థలంలో వేచి ఉన్నారు నాయన. ఇది ఎండాకాలం, వాతావరణం ప్రతికూలంగా ఉన్న పరిస్థితి అయినా వారికి ఉన్న ఆసక్తిని బట్టి వారు వేచి ఉన్నారు. మైకు ద్వారా ఎంతో మంది వింటున్నారు. డాబాల మీద ఉండి, ఇళ్ళ వెలుపల ఉండి నాయన తండ్రి కూర్చొని ఉండి ఎంతో మంది వాక్యాన్ని వింటున్నారు ప్రభా. మైకు ద్వారా వింటున్న వారు, చేరువచ్చి వింటున్న వారు, వారందరినీ మీరు దీవించండి. వాక్యము ద్వారా బలపడి దీవించబడి నిత్య జీవానికి వారసులు కావడానికి సహాయపడండి. దృశ్య అదృశ్యంగా పనిచేసే అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిని మాతో ఉంచండి. సింహాసనాసీనుడివై దిగవచ్చి నాయన మీ ప్రసన్నతను మాకు కనబరిచి సహాయపడమని నాయన ఈ సమయమంతా మాకు దీవెనకరంగా దయచేయండి. ప్రతి నీరసమును, నిద్రమత్తును యేసు నామములో బంధిస్తూ వాక్యం మీద మనసు నిలిపి పురికొల్పబడుటకు సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి చదవబడిన వాక్య భాగంలో నుండి మనము 1000 ఏండ్ల పాలన అనే దానిని మరి టచ్ చేయక ముందు దానికి సంబంధముగా ఉన్న ఒక భాగాన్ని చదువుకున్నాం. అందులో 3 రకాలైనటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక వ్యక్తి మరి అక్కడ మనం చూస్తా ఉంటే అదే 16వ అధ్యాయము 13వ వచనంలో ఘట సర్పము అని అన్నాడు. 2వ వ్యక్తి క్రూర మృగము అన్నాడు. 3వ వ్యక్తి అబద్ధ ప్రవక్త అని 3 మనకు కనబడతా ఉంటున్నారు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ 3 పాత్ర భూమి మీద ఉంటది. మొదట అబద్ధ ప్రవక్త అనే వ్యక్తిని గురించి ఆలోచిస్తే ఇతడు దేవునికి విరోధంగా ప్రజలను పురికొల్పి అద్భుతాల ద్వారా, తన బోధల ద్వారా, తన తెలివితేటల ద్వారా దేవునికి విరుద్ధమైన మార్గములోనికి వారిని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. వీడు చాలా సూచనలు లేక సూచక క్రియలు కూడా చేస్తాడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ అబద్ధ ప్రవక్తకు మరి ఒక పేరు 2వ క్రూర మృగం. మీరు చాలా సార్లు బైబిల్ చదువుంటారు కానీ ఈ మాటను ఈ విధంగా ఆలోచన చేసి ఉండరు. బైబిల్లో చూడండి, బైబిల్లో ఇదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం, 13, 11. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం అంటే అంతకుముందు ఇంకో క్రూర మృగం అన్నది. కానీ ఇక్కడ మరి ఒక క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్త. వానికి పెట్టబడిన మరి ఒక పేరే మరి ఒక క్రూర మృగం అని అన్నాడు అనమాట. కనుక అతడు చేసే పనిని గురించి అక్కడ వివరించాడు. సూచిక క్రియలు చేస్తాడంట, మహత్కార్యములు చేస్తాడంట, ప్రజలను మోసగిస్తాడంట, దేవునికి విరుద్ధమైన మార్గంలోనికి నడిపిస్తాడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. పిల్లలు, ఈ దినాల్లో ఈ మీటింగ్స్ గనక సువార్త, స్వస్థత మహాసభలు అంటే స్వస్థతల కోసం చాలా మంది వచ్చేవారు. ఆశీర్వాద మహోత్సవాలు అని అంటే ఆశీర్వాదం కోసం చాలా మంది వచ్చేవారు. ఎందుకంటే ప్రజలకి స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మహత్కార్యాలు కావాలి, గొప్ప కార్యాలు కావాలి. ఒకవేళ నేను కనుక మీ అందరు నిలవబెట్టి ఎలా అంటే మీరందరూ పడిపోయారనుకోండి, ఏమనుకుంటారు? వాక్యం ఎలా అన్నా వండియండి, ఇక గొప్ప శక్తిలాగా అనుకుంటారు. ఈ దినాల్లో మనుషులు ఇటువంటి వాటన్నిటికీ బాగా ప్రాధాన్యతనిస్తున్నారు. గనక అంత్య దినములంటే 7 ఏండ్ల శ్రమల కాలములో ప్రజలు దేనికి బలహీనులయ్యారో ఆ బలహీనతను వాడు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేసి వాడు చేసే పని ఏంటంటే మహత్కార్యములు చేసి వారిని అందరినీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుడు ద్వితీయోపదేశ కాండములో కూడా ఇశ్రాయేలీయులతో చెప్పాడు. 13వ అధ్యాయంలో అప్పుడే చెప్పాడు. క్రొత్త నిబంధనలో కూడా యేసయ్య చాలా సార్లు చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రవక్తియే కాని, కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచిక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచిక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను అన్నాడు. చూసారా? అతడు నీతో చెప్పిన సూచిక క్రియ గాని
మహత్కార్యము గాని అది సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కను వారి మాటలను వినకూడదు అని చెప్పాడు అనమాట. ఎందుకనంటే అతడు చెప్పింది వేరు, అతడు అద్భుతం చేసినా సరే, కానీ దేవునికి విరుద్ధమైన మార్గంలో నడిపించాడు కనుక అతడు చెప్పినది సంభవించిన అతని మాట మాత్రం నీవు వినకూడదు అని చాలా కరాఖండిగా ఆ మాట చెప్తూ వచ్చాడు. ప్రియులారా, కనుక మనుషులు అద్భుతములు అనే వాటి మీద బాగా దృష్టి నిలిపారు కనుక సాతానుడు కూడా అద్భుతాల ద్వారానే ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తాడు. నిర్గమాకాండంలో మోషే ఫరో ఎదుటికి వెళ్ళి తన చేతిలో ఉన్న కర్ర కింద పడేస్తే పాము అయిపోయింది. వెంటనే ఫరో తన సేవకులను పిలిస్తే వారు వచ్చి వారి చేతిలో ఉన్న కర్రలు కూడా కింద పడేశారు. వారు యెహోవా దేవుని నమ్మిన వారు కారు. వారు ఐగుప్తు దేవత, ఆ దేశపు దేవతలను ఆరాధించేవారు. వారు పడేసిన కర్రలు కూడా పాములైపోయినాయి. కనుక మహత్కార్యాలు అనేవి అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని స్థలాల్లో ఉన్నాయి. కనుక వారు ఏదో ఒక విధంగా వారి అద్భుతాలు అన్ని మతాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రదేశాలలో అద్భుతాలు అనేవి సర్వసాధారణమే. కానీ రక్షణ మార్గం మాత్రం క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. కనుక మనుషులు అద్భుతాలకు, సూచక క్రియలకు చాలా ప్రాముఖ్యతనిస్తారు గనక చివరి దినాల అబద్ధ ప్రవక్త, రెండవ క్రూర మృగం, వాడు అద్భుతాల ద్వారా వాడు ప్రజలను మోసగిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు 22వ వచనములో, ఆ దినమందు అనేకులు ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా, కనుక నీ నామమున మహత్కార్యాలు ఇలా చేయలేదా, మమ్మల్ని చేర్చుకో అంటే ఆయన ఏమన్నాడంటే అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని అన్నాడు. కనుక అద్భుతాలు, మహత్కార్యాలు అనేవి అంత ప్రాముఖ్యమైనవి కావు. కనుక సత్యము అనేది ప్రాముఖ్యమైంది. అబద్ధ ప్రవక్త వీటన్నిటిని ఆధారం చేసుకొని వాడు ప్రజలను మోసగిస్తాడంట. రెండవదిగా మనం చూస్తే మొదటి క్రూర మృగం అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ మొదటి క్రూర మృగమే క్రీస్తు విరోధి. వారిని అంత్యక్రీస్తు అన్నారు. నేను గత రాత్రి చెప్పాను ఆ పదం సరైంది కాదని. క్రీస్తు విరోధి అనే పదమే సరైంది. వాడు క్రీస్తుకు ప్రతిగా, క్రీస్తు విరోధిగా వాడు లోకంలోనికి వచ్చి ప్రజలను నమ్మించి నేనే క్రీస్తునని చెప్పి వాడు కూడా మోసం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో వాని గురించి రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. మరి యొక్క జంతువుని లేక క్రూర మృగాన్ని అక్కడ వర్ణించడం జరిగింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం, పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండేను అన్నాడు అనమాట. అంతకుముందు 3 రకాల జంతువులు కనబడ్డాయి. మొదటిది సింహమును పోలినది, రెండవది ఎలుగుబంటిని పోలినది, మూడవది చిరుతపులిని పోలినది, 4వది వీటన్నిటికంటే కూడా విచిత్రమైన, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి భయంకరమైన జంతువుని దానియేలు దర్శనంలో చూశాడు. అదే క్రూర మృగం. బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దానిని వర్ణించాడు. 13వ అధ్యాయం 2వ వచనం, నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను అని రాయబడి ఉన్నది. కనుక దానియేలు గ్రంథం 7:7లో చెప్పిన ఆ భిన్నమైనటువంటి జంతువే ఇక్కడ చెప్పినటువంటి ఆ క్రూర మృగం అని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక క్రూర మృగం అంటే అది మృగము కాదు, ఒక భయంకరుడైనటువంటి వ్యక్తికి పెట్టబడినటువంటి పేరు అది. కనుక నేను గత రాత్రో మరి మొన్న రాత్రో చెప్పాను, ఉన్నటువంటి సడన్ గా ప్రపంచంలో ఒక వ్యక్తి ప్రజల యొక్క మనసును దోచుకుంటూ వారిని తన వైపు ఆకర్షిస్తూ మహా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి హఠాత్తుగా అనుకోని విధంగా బాగా పాపులర్ అయిపోతాడు ఆ వ్యక్తి. కనుక అతని యొక్క మాటలకి ముగ్ధులైపోతారు ప్రపంచమంతా. అతడు మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొడతా ఉంటారు. అతడు అద్భుతాలు చేస్తాడు. అతను చూసినప్పుడు ప్రపంచానికి ఏమనిపించింది అంటే ఇతడు మనకు సరి అయిన నాయకుడు, ఇతను వెంబడిస్తే మనం అందరం కూడా సేవ్ అయిపోతాం అన్నట్టుగా అతడు గొప్ప
ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి లాగా కనబడతాడు కానీ ఆంతర్యంలో భయంకరమైన క్రూర మృగం యొక్క స్వభావం కలిగిన వాడు. అటువంటి వ్యక్తి భూమి మీదకి రాబోతుంటున్నాడు. అది 7 ఏండ్ల శ్రమల కాలంలో సంభవించబోతా ఉన్నది. వానినే క్రూర మృగము అని చెప్పాడు. అతన్ని ఘోరమైనటువంటి భయంకరమైన జంతువుగా వర్ణించాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో ఒక రాజుగా తన ఇష్టానుసారముగా జరిగించే ఒక రాజుగా అతన్ని వర్ణించినట్టుగా దానియేలు 11:36లో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగున ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తను తానే హెచ్చించుకొనును. చాలు. ఇంకా తర్వాత దేవుని కంటే ఎక్కువగా తనను తానే కనబరుచుకుంటూ ఘనపరుచుకుంటూ ఎలా ప్రవర్తిస్తాడో రాశాడు. అవే మాటలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. కనుక పాప పురుషుడు, నాశన పాత్రుడు అని వానికి పేర్లు ఉన్నాయి. వారిని వర్ణిస్తూ 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడనని తను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును అనే మాటలు రాయబడ్డాయి. అతడే క్రూర మృగం అనేటువంటి మాటలు అతని గురించి దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అతడు ఏం చేస్తాడంటే డంబప మాటలు పలుకుతాడు, దేవదూషణ పలుకులు పలుకుతాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడ్డాయి. డంబప మాటలు, దేవదూషణ పలుకులు పలికేటువంటి ఒక నోరు దానికి ఇయ్యబడేను. మరియు 42 నెలలంటే 3.5 సంవత్సరాలు. కనుక 7 ఏళ్ల శ్రమల అర్ధకాలం అన్నారు దాన్ని. 42 నెలలు తన కార్యములు జరుప అధికారము దానికి ఏర్పడుతుంది. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను అని రాయబడి ఉన్నది. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తియో అతని గురించి రాయబడి ఉన్నది. అది అన్నాడు కానీ అతడు అని సంబోధించాలి. ఎందుకంటే క్రూర మృగం అన్నాడు కనుక అది అనేటువంటి సంబోధన అక్కడ వచ్చింది. ఒక భయంకరుడైన వ్యక్తి, అతన్ని క్రూర మృగం అని అన్నారు. కనుక మొదటి క్రూర మృగమేమో భయంకరుడైనటువంటి క్రీస్తు విరోధి, 2వ క్రూర మృగమేమో అబద్ధ ప్రవక్త, ఆ తర్వాత ఘట సర్పం అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక 16వ అధ్యాయం 13వ వచనంలో ఘట సర్పం అన్నాడు. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఆది సర్పమైన ఘట సర్పం అన్నాడు. 12:9లో ఆది సర్పమైన ఘట సర్పం. అదే 12వ అధ్యాయం 3వ వచనంలో ఎర్రని మహాఘట సర్పం అన్నాడు. దాన్ని యోబు గ్రంథంలో మకరము అని పిలిచాడు. మకరము అనే మాట యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. దాన్ని యోబు గ్రంథంలో ఏమన్నాడంటే రెక్కలు గల సర్పము అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డ్రాగన్ అంటారు దాన్ని. అది ఎంత భయంకరమైనటువంటిది మహాఘట సర్పం. అది సాతానుకు పెట్టబడిన పర్యాయ పదాలు, అవి పేర్లవి. కనుక వాడు ఎంత భయంకరుడో అవన్నీ ఆ పేర్లను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నాయి. అందుకని వారిని ఏమన్నారంటే ఆది సర్పమైన ఘట సర్పం అన్నారు. కనుక 3 వ్యక్తులు కనబడుతున్నారు కదా. కనుక ఈ 3 వ్యక్తులు దైవ త్రిత్వానికి వ్యతిరేకమైన త్రిత్వం ఇది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి 3 అంటే కాదు, ఒక్కడే. ఒకే దేవుడు 3గా ఉన్నాడు. 3 కాలాల్లో 3 రకాలుగా పనిచేశాడు. 3 రకాల వ్యక్తిత్వాలు కలిగిన వాడు, కానీ ఒక్కడే. అది మనకి ఇప్పుడు అర్థం కాదు, దేనితోనూ పోల్చలేం. ఫలానా విధంగా ఉంటాడని వర్ణించడానికి కూడా ఏమీ లేదు. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి పరలోకానికి వెళ్ళిన తర్వాతే. ఇక అంతకు మించి డీప్గా వెళ్ళడానికి కూడా ఏమీ లేదు. కొంతమంది కొన్ని పోలికలు చెప్తాడు త్రిత్వం అనే దానికి. ఎన్ని పోలికలు చెప్పినా పరిపూర్ణత మాత్రం రాదు దానికి. నేను రూఢిగా చెప్తున్నాను, అవన్నీ కొంచెం సూచనలుగా చెప్పేటువంటి విషయాలే. కనుక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 ఒక్కటే, ఒక దేవుడే. 3గా ఉన్నవాడు, 3గా ఉన్నటువంటి కనబడుతున్న దేవుడే ఒక్కడై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. కనుక అర్థం కానప్పుడు దాన్ని రకరకాలుగా మరి మాట్లాడడం జరుగుతుంది. సరే, ఎన్నన్న దాని గురించి పెద్ద వాదోపవాదాలు అవసరం లేదు. అలాగనే దైవ త్రిత్వం ఎలాగ మనకు కనబడుతుందో దేవునికి విరుద్ధమైన త్రిత్వం ఒకటి కనబడుతుంది. అది ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త అనే ఒక దైవ విరోధ త్రిత్వం అనేది 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద పనిచేస్తుందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రకటన గ్రంథం 19వ
అధ్యాయము 20వ వచనములో మృగము అబద్ధ ప్రవక్త అగ్నిగుండములో వేయబడ్డారు. అప్పుడు ఆ మృగమును దాని యొక్క సూచిక్రియలు చేసి ముద్రలు వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మన అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడతారు. నేను రాత్రి ఒక మాట చెప్పాను, పాతాళమునకు వెళ్ళిన వారు మరలా బయటికి రావడానికి వీలు లేదు, అవకాశం లేదు. అబ్రహాము చెప్పాడు ధనవంతుడితో, పాతాళముల వేదన పడుతూ కేకలు వేశాడు, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చడానికి ఒక్క చుక్క నీరు వేయడానికి లాజరును పంపించాలి. అబ్రహాం అన్నాడు, కుమారుడా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటడానికి వీలు లేదు. కనుక ఏ అయ్యగారు వెళ్ళి కూడా పాతాళములో ఉన్నటువంటి వారిని పరదేశంలోనికి తీసుకురావడానికి దమ్ము లేదు. నా మాట అర్థమైంది కదా మీకు? ఇంకంతకంటే ఘాటుగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఫలానా అయ్యగారు, ఫలానా అమ్మగారు, ఫలానా పాస్టర్ గారు పాతాళంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారు పరదేశంలోకి తీసుకెళ్లిపోతారు అని. కనుక భూమి మీద సంతాపం వ్యక్తం చేసిన వారి ఆత్మ శాంతి కొరకు నువ్వు ఎన్ని చేసినా వారు వెళ్ళినటువంటి స్థలము నుండి మరలా తిరిగి రావడానికి వీలు లేదు. కనుకని భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. కనుక పాతాళంలోకి వెళ్ళిన వాడు మరలా బయటికి రావడానికి లేదు. అలాగనే ఇక్కడ అబద్ధ ప్రవక్త, ఆ తర్వాత ఈ క్రూర మృగం ఇద్దరు కూడా పాతాళములో పడిపోయినట్టుగా మనం చూడగలం. కానీ ఘట సర్పం అని పిలువబడిన సాతానుడు మాత్రం పాతాళంలోనికి వెళ్ళలేదు. మరి సాతానుడు పరిస్థితి ఏమైంది అని అంటే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను కొంచెం తొందరగా. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగవచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేశాను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. చూడండి, సాతానుడు అగాధములో బంధించబడ్డాడు. అగాధములోనికి వెళ్ళిన వారు మరలా రావడానికి ఉంది అవకాశం. పాతాళములోనికి వెళ్ళిన తర్వాత రావడానికి లేదు. కనుక దేవుడు అబద్ధ ప్రవక్తని, క్రూర మృగాన్ని పాతాళములోనికి పంపించాడు. కానీ సాతానుడు మాత్రం ఏం చేశాడంటే పాతాళములోనికి పంపకుండా వాడిని ఏం చేశాడంటే అగాధములో వాడిని బంధించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక సాతానుని దేవుడు అగాధములో కొంచెం కాలం బంధించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ కొంచెం కాలం అనే మాట 1000 సంవత్సరములు అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. కనుక 1000 సంవత్సరములు సాతానుని అగాధములో బంధించాడు. ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరములు. కనుక 1000 అంటే 1000 కాదు, ఇంకేదో ఇన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే, వాటి కూడా చెప్తానులేండి. కనుక 1000 సంవత్సరములు అని ఇక్కడ బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సాతానుడు 4 రకాలుగా పడవేయబడ్డాడు. మీరు రాసుకునే వారికి ఇవి చాలా సహాయకరంగా ఉంటాయి. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ముగించడానికి వీలుకరంగా కొన్ని మాటలు త్వరగా చెప్తాను. నేను యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతానుడి గురించి వ్రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఈ 2 అధ్యాయాల్లో సాతానుని యొక్క పరిస్థితులు వర్ణించబడ్డాయి. అయితే 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో 12వ వచనములో సాతానుడు పడవేయబడినట్టుగా వ్రాయబడి ఉన్నది. పడవేయబడినట్టుగా. కనుక ఎక్కడి నుంచి పడవేయబడ్డాడంటే వాని స్థానము నుండి పడవేయబడ్డాడు. కనుక దేవుని దగ్గర దూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. వారిలో కెరూబులు అనేవారు చాలా ప్రాముఖ్యమైన వారు. ఈ కెరూబుల ప్రధాన కెరూబే సాతానుడు, పడిపోయినటువంటి సాతానుడు. వాడికి దేవుడు పడిపోక మునుపు చాలా ఆధిక్యతనిచ్చాడు. చాలా ఆధిక్యతనిచ్చాడు. ఎంత ఆధిక్యతనిచ్చాడంటే దేవుని తర్వాత స్థానం ఏదైనా ఉన్నదనంటే అది వాడే. ఇక వారి క్రింద మిగతా ప్రపంచం అంతా ఉండునట్లుగా అంతగా దేవుడు హెచ్చించాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. పరిపూర్ణ సౌందర్యము కలిగిన, పరిపూర్ణమైన జ్ఞానము కలిగినటువంటి వానిగా వాణిని దేవుడు చేశాడు. అంత హోదాలోనికి ఇచ్చాడు. అయితే ఒక దినాన్ని వాడు ఏమనుకున్నాడంటే దేవుని యొక్క స్థానంలోనికి నేను ఎక్కుదును అని అనుకున్నాడు. అనుకొని దేవుని సింహాసనాన్ని
ఎక్కుదును అనుకున్నాడు. దేవుడు ఆ మాట గమనించి ఏం చేశాడంటే వాడిని అక్కడి నుంచి పడవేశాడు. పడవేయటం అంటే వాని స్థానము నుండి పడవేశాడు, ఆ పొజిషన్ నుంచి పడేశాడు, ఆ పోస్ట్ నుంచి పడేశాడు. అంతకుముందు ఉన్నటువంటి పోస్ట్ లేదు ఇంకా వాడికి, కానీ దేవుడిచ్చిన జ్ఞానం ఉంది వాడికి. వాడు రెక్కలు ఊపుతూ ఉంటే అద్భుతమైన సంగీతం అవన్నీ కూడా వాడికి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు తన వరముల విషయాల్లో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఎవరికైనా ఒక వరం ఇచ్చాడంటే దాన్ని అలాగనే పర్మనెంట్ చేస్తాడు ఆయన. ఆ వ్యక్తి మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఇచ్చి మరలా తీసుకునేవాడు కాడు ఆయన. అలాగనే సాతానికి ఇచ్చిన వరాలు కూడా మరలా తిరిగి తీసుకోలేదు. అందుకనే వాడికి ఉన్న తెలివితేటలను బట్టి వాడు ఎన్నైనా మోసాలు చేసినా దేవుడు వాడి జ్ఞానాన్ని మాత్రం తీసివేయలేదు. సరే, ఎందుకు అంటే తర్వాత చెప్తాను ఆ విషయాలను కూడా. అయితే ఇప్పుడు సాతానుడు మొదటిగా తన స్థానము నుండి పడవేయబడ్డాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో పరలోకంలో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ నుంచి కూడా అతడు పడవేయబడ్డాడు, పరలోకము నుండి పడవేయబడ్డాడు. అది రెండవది. అప్పటి వరకు పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి రావడానికి అవకాశం ఉంది. వాడు తన స్థానం నుండి పడిపోయి సాతానుగా మారినా వాడు దేవుని దగ్గరికి వెళ్ళి రావడానికి అవకాశం ఉండేది. యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా, సాతాను అడిగాడు దేవుడు. ఒక దినాన దేవదూతలు సభ తీర్చి దేవుని దగ్గర నిలవబడినప్పుడు సాతాను కూడా వెళ్ళాడు. అడిగాడు దేవుడు, సాతాను ఎక్కడి నుంచి వచ్చావని. నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానని. ఆ తర్వాత నా సేవకుడైన యోబు సంగతి తెలుసా, ఇవన్నీ దేవుడు డిస్కషన్ చేశాడు. ఆ తర్వాత యోబును శోధించడానికి సాతాను పూనుకున్నాడు. ఆ తర్వాత దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ సాతానుడు పరలోకానికి వెళ్ళి రావడానికి వీలుంది. తన స్థానము నుండి పడిపోయినా పరలోకానికి వెళ్ళి రావడానికి వీలుంది. కానీ మన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేసరికి అక్కడ జరిగిన యుద్ధములో వాడు పరలోకము నుండి పడవేయబడ్డాడు. మరి అన్నడు ఇక మరలా పరలోకములోనికి ఎక్కి వెళ్ళడానికి వానికి వీలు లేదు, అవకాశం లేదు. అది రెండవది, అక్కడి నుంచి పడవేయబడ్డాడు. మూడవది 20వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నాం. వాడు భూమి మీద నుండి అగాధములో పడవేయబడ్డాడు. అప్పటి వరకు భూమి మీద తిరిగేవాడు ఇటు అటు, అగాధములో పడవేయబడ్డాడు. నాలుగవది 20వ అధ్యాయం 10వ వచనంలో అగాధము నుండి బయటకు వచ్చాక మరలా కొద్ది కాలం తర్వాత పాతాళములో